దేవీ నవరాత్రులు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు. అయితే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం కనకదుర్గా అమ్మవారు శ్రీ కూష్మాండదేవి దుర్గా అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ తల్లిని అష్టభుజాదేవి అంటే కూష్మాండ అని కూడా పిలుస్తారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు కాషాయం లేదా బంగారం రంగు చీర ధరించి అష్టభుజాలతో సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. కుడివైపు చేతుల్లో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమవైపు చేతుల్లో చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుంది. భక్తుల్లో విశ్వాసం. కావున ఈరోజు భక్తులు పరిపూర్ణ భక్తితో పూజించి అన్నపూర్ణ అమ్మవారికి కేసరి, కొబ్బరి అన్నమును నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ శ్లోకం పఠించండి. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరీ మాతా కృపాసాగరి, నారీనీల సమాన కుంతలధరి, నిత్యాన్నదానేశ్వరి భిక్షాం దేహి, కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇదిలా ఉంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సద్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ. భువనత్రయం స్వదేశో, సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులుండవు. ప్రాణకోటికి తవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న అంతర్గత. ఈరోజు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక ఈరోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దద్దోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. ఆలయాల్లో దర్శించుకున్న, ఇంట్లో అన్నపూర్ణేశ్వరిని నిత్యం పూజ చేసుకున్న, అష్టకం చదువుకున్న మంచిది. అందుకే మనమందరము అన్నపూర్ణాదేవిని పూజించుకొని ప్రతిరోజు అన్నపూర్ణాదేవిని పూజించుకొని అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకుందాము. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.